ప్రతి ఒక్కరము కూడా మనము ప్రత్యేకించబడిన వారము అన్న విషయం తెలుసుకోవాలి. లోకములో ఉన్నవానికంటే మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి శక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకొని, నేను ప్రత్యేకించబడ్డాను, నేను రక్షించబడ్డాను, నేను విమోచించబడ్డాను. కాబట్టి రక్షించబడినటువంటి నేను దేవుని యొక్క రాజ్యము కొరకు నేను ప్రయాసపడుతూ ఉన్నాను. వాస్తవానికి మనమందరము కూడా దేవుని యొక్క రాజ్యాన్ని కట్టేవారమై ఉన్నాం. హల్లెలూయా. మనమందరము కూడా ఒక్కొక్కరం ఒక్కొక్క అవయములుగా ఉన్నాం. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టేవారముగా ఉన్నాం. కనుక దేవుని యొక్క రాజ్యాన్ని కడుతున్నటువంటి మనము ఏమై ఉన్నామో ప్రభు చెప్తా ఉన్నాడు, నీతి, సమాధానమును, పరిశుద్ధతను, ఆనందమునై ఉండాలి. జీవితం ఇచ్చావు, ప్రేమ